ధవళేశ్వరం వద్ద గోదావరి వరద రెండో ప్రమాద హెచ్చరిక చేరుకుంటుంది. విలీన మండలాల నుంచి కోనసీమ లంక గ్రామాల వరకు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. కాటన్ బ్యారేజ్ వద్ద 15 లక్షల క్యూసెక్ల వరద చేరుకుని ఆ పైన తగ్గుముఖం పడుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే 2 రోజుల పాటు గోదావరి ఉగ్రరూపం ప్రమాదకర స్థాయిలో కొనసాగనుంది. వరద పరిస్థితిపై మరిన్ని వివరాలు రాజమండ్రి నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో రాజమండ్రి వద్ద ఉన్న దాదాపు 5 లంకలకు సంబంధించిన మత్స్యకారులను పునరావాస కేంద్రాలకు ముందు జాగ్రత్తగా తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక కూడా దాటిపోతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో వీరందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం మనం రాజమండ్రి ఆల్కాట్ కేంద్రంలో ఇక్కడ చూడొచ్చు. వీరంతా కూడా మత్స్యకారులు మొత్తం 5 లంకలకు సంబంధించిన ఏదైతే వీరందరినీ కూడా తీసుకొచ్చి ఇక్కడ సౌకర్యాలు కూడా కల్పిస్తారు. వీరంతా కూడా ఇక్కడ గోదావరి వరద తగ్గే వరకు కూడా ఇక్కడే ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది. వివిధ రకాలుగా వీరంతా కూడా కాలక్షేపం చేస్తున్నారు. కొంతమంది విశ్రాంతి తీసుకున్నారు, కొంతమంది పనులు చేసుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక ఈ వరద కారణంగా వీరికి అక్కడ లంకల్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది వీరు మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పేదైనా నువ్వు ఏ లంక నుంచి వచ్చావో అక్కడ మీ వరద ఎలా వచ్చేసింది? అక్కడికి మాది కేతావూరు లంక అండి. మేము చాలా కాలం నుంచి అప్పుడే ఒక 50 సంవత్సరాల నుంచి కూడా నాకు ఈ సర్వీస్ ఈ లంక మీద అత్తవాని మునిగిపోయినప్పుడల్లా ఎంఆర్ఏ గారు, ఈఆర్ఏ గారు మొత్తం ఇవాళ కలెక్టర్ గారు కూడా వచ్చి మమ్మల్ని అన్ని సౌకర్యాలు కూడా బాగా జరుగుతున్నాయి లేదని అడిగారు. అన్నీ జరుగుతున్నాయని చెప్పామండి. గోదావరి మధ్యలో ఉంటాం, ఈ వరద సమయంలో మరి ఇబ్బంది కదా, మీరు అయినా అక్కడ ఎందుకు ఉంటారండి? ఏమండి మరి మత్స్యకారులు మాకు పొట్ట అందులో కదా వెళ్ళేది. మాకు పొలాలు లేవు, ఏమీ లేవు. ఊర్లో ఉన్నా కానీ ఊర్లో ఉంటాం. గోదావరి లంక మీద మా మత్స్యకారులు కాలక్షేపం చేస్తాం పిల్లలతోటి కట్టని. మేము ఇలాగ కాలక్షేపం చేస్తే ప్రతి సంవత్సరం కూడా ఇలాగ తీసుకొచ్చి ఈ రాజమండ్రి కళ్యాణ మండపంలో మున్సిపాలిటీ కళ్యాణ మండపంలో మమ్మల్ని ఆస్వాదించి మాకు చాలా చక్కగా చూస్తున్నారు. చెప్పమ్మా, అక్కడ మీ ఇల్లు పరిస్థితి ఏంటమ్మా? అక్కడ ఏమైంది? మేము రాత్రి పడుకుని లంక దేవుళ్ళ లంక అండి. 3 అక్కడ 3 గ్రామాలు ఉన్నాయి. 3 లంకల సముద్రం వచ్చి ఉన్నామండి. అక్కడ ఉంటే రాత్రి వచ్చి మా మునిగిపోయిందండి. ఒకటేనండి పాములు ఎర్రులు ఒకటి కాదండి. అప్పుడు చాలా దీపం పెట్టుకుని మేము లేచిపోయి కూర్చున్నామండి. కూర్చుంటే అంతరానికి వచ్చి కూర్చుండి బట్టలు చదువుకున్నప్పటికీ ఇంట్లోకి వచ్చిందండి నీరు. వచ్చేస్తే పొద్దుటి వరకు అక్కడే కూర్చున్నామండి. ఇక్కడ అధికారులు వచ్చి తీసుకొచ్చారండి. మమ్మల్ని తీసుకొచ్చి సందాచారు. మేము చాలా ఇబ్బందిమైన పరిష్కారం అండి. మాకు ఏ దారి లేదండి. చుట్టూ గోదావరి మధ్యలంకలో ఉన్నాం. మా బతుకుదారు ఏంటంటే మరి అక్కడే ఉంటుందండి. మాకు మరి పడవలు నావలు అన్నీ అక్కడే ఉంటాయండి. మాకు చల్లతే ఆటలు పాడుకోవాలండి. ఇంకా మాకు అయ్యే పిల్ల ఆధారం మాకు అదేనండి దిక్కు. రాత్రి మునిగిపోతే మాకు ఆదుకుండి వాళ్ళంటే ఇంక మన వెళ్ళానండి. తీసుకొచ్చి మాకు అధికారులు తీసుకొచ్చి పడవలో తీసుకొచ్చి ఇక్కడ పెట్టారండి. ఆ గ్రామంలో జనం ఉన్నామండి. ఇందులో చాలా కలస్కరమైన ప్రమాదమైనదండి. ఒకటేటండి అన్ని జంతువులతో గోదావరి వస్తుందండి. పిల్లల్లో పెట్టుకుంటూ ఉన్నామండి. అటువంటి సమయంలో మరి వచ్చి తీసుకొచ్చి మమ్మల్ని మీరు అక్కడ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీ ఇల్లు అన్ని అక్కడ ఉంటాయా? ఏమవుతాయి అనుకున్నారు? మునిగిపోతాయి. గదులమ్మ లంక మీద చాలా అక్కరంగా ఉన్నాయండి. ఆ ఒడ్లు ఇరిగిపోతున్నాయి. ఆ బాధ పడలేక ఈ రాజమండ్రిలో వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ ఒక అలవలో తీసుకొచ్చి అప్పచెప్పాలండి. పిల్లల్ని పెద్దోళ్ళని లాక్కొచ్చి మాకు 4 పూటలు తిండి బాగా భోజనం పెడుతున్నాను. చంటి పిల్లలకి పాలు భోజనం, మాకు బట్టలకి నీళ్ళు సబ్బులు సరఫలు అన్నీ ఇస్తున్నాలు అయ్యా. మళ్ళీ బాగా చూస్తున్నాను. వాళ్ళు లేకపోతే మాకు దారి లేదు. మా బిడ్డలు మామూలు ఒక అలవలో ఎట్టి మాకు బాగా భోజనం పెడుతున్నారు. మాకు బాగా చూస్తున్నారు. వాళ్ళు లేకపోతే మేము ఎప్పుడో చచ్చిపోవాలి అయ్యా. ఇప్పుడు మరి ఇబ్బందులు పడితే ఇక్కడికి వచ్చేసి కదా, రాజమండ్రి వచ్చేసి కదా, మీరు లంకల్లోనే ఎందుకు రాలేకపోతున్నాము? గోదావరి ఆ భయానికి మా బోట్లు చిన్న బోట్లు మాన పెద్ద ఇసుకనా వచ్చి తీసుకొచ్చాలండి. పోలీసులు అందరూ ఏకవి మళ్ళీ ఒక చేర్పించాలి అయ్యా. ఈ గ్రామం తీసుకొచ్చి మా పట్టుబడి అంటే అన్నీ అది భోజనం చేస్తున్నారు.
సార్లు బెలే సార్లు అయ్యా మాకు అత్తయ్య. ఇది ఇక్కడ చూస్తే కనుక ఈ వరద తగ్గే వరకు కూడా వీరంతా కూడా ఇక్కడే పునరావాస కేంద్రాల్లో ఉండాల్సి ఉంటుంది. ఇలా ఇటు విలీన మండలాల నుంచి అదేవిధంగా ఇటు కోనసీమలు కూడా లంక గ్రామాల ప్రజలు ప్రభావితం అవుతున్నారు. ముఖ్యంగా రాజమండ్రికి సంబంధించిన 5 లంక గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కున్న దీంతో వీరందరినీ కూడా ఇక్కడికంటే గోదావరి ఉధృతంగా వస్తున్న నేపథ్యంలో వీరి ఇల్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఇక్కడ పునరావాస కేంద్రాల్లో వీరందరికీ కూడా భోజనంతో పాటు ఇతర సౌకర్యాలను కూడా మెడికల్ క్యాంప్తో పాటు అన్ని రకాలు కూడా ఇటు రెవెన్యూ అధికారులు ఇటు రాజమండ్రి నగరపాలక సిబ్బంది అంతా కూడా ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద అక్కడ తమ జీవన విధానం అంటే జీవనోపాధి అక్కడే ఉంటుంది కాబట్టి తాము అక్కడే ఉంటాం, ఎన్ని సంవత్సరాలైనా తాతల కాలం నుంచి కూడా తాము లంకల్లోనే నివసిస్తామని చెప్పి కూడా ఇక్కడ వరద బాధితులు రాజమండ్రికి సంబంధించి ఇక్కడ పునరావాసంలో ఉన్న కేంద్రంలో ఉన్నవారంతా కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వార్త స్టూడియో.